ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. పాకిస్తాన్ ఈ పేరు వినగానే చాలా మందికి కూడా భయమేస్తుంది. ఆంధ్రప్రదేశ్కి చెందిన విజయవాడలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఒక కాలనీ పేరు కూడా పాకిస్తాన్ కాలనీ. 1984లో ఒక 40 మంది కుటుంబాలతో ఏర్పడిన ఈ కాలనీ పేరు మార్చాలని చాలా దశాబ్దాలుగా ఇక్కడ కాలనీ వాసులు పోరాటాలు చేయడం, అలాగే అధికారుల దగ్గరికి వెళ్ళడం, వినతి పత్రాలు సమర్పించడము ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ ఇన్ని సంవత్సరాలకి 1984లో అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందో మనము అర్థం చేసుకోవచ్చు. అప్పటి నుంచి కూడా వాళ్ళు పేరు మార్చాలని అనేక రూపేణ అధికారుల చుట్టూ తిరగడము, అలాగే కొన్ని వినతులు కూడా సమర్పించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఇప్పటికి స్పందించి ఈ పాకిస్తాన్ కాలనీగా ఉన్న పేరుని భగీరథ కాలనీగా అధికారికంగా దీన్ని ప్రకటించడం జరిగింది. సో కాలనీ పేరు కూడా మార్చడం జరిగింది. మనం ఇప్పుడు ఈరోజు ఈ భగీరథ కాలనీలో ఉన్నాము. భగీరథ కాలనీగా పేరు మార్చడంపై ఇక్కడున్న స్థానికులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఈ పాకిస్తాన్ కాలనీ పేరుతో చాలామంది విసిగిపోయారు. ఈ కాలనీకి రావాలంటేనే కూడా చాలామంది భయపడుతూ ఉన్నారు. నిజంగా పాకిస్తానీలే ఇక్కడ ఉన్నారా అనే ఒక్కొక్క సందర్భంలో అలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి. ఆధార్ కార్డులో కూడా వాళ్ళ అడ్రస్ పాకిస్తాన్ కాలనీ అనే ఉండేది. ఇప్పుడు ఆధార్ కార్డుల్లో కూడా ఈ అడ్రస్ ప్రూఫ్ మార్చుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పటికే మార్చి వారం రోజులు అవుతుంది. ఈ భగీరథ కాలనీగా పేరు మార్చి ఒక 60 మంది వరకు కూడా ఆధార్ కార్డుల్లో ఈ అడ్రస్ ప్రూఫ్ కూడా మార్చుకున్నారు. అంటే పాకిస్తాన్ కాలనీ భగీరథ కాలనీగా కూడా మార్చుకున్నారు. మరి ఇన్ని సంవత్సరాల వారి కళ ఫలించడంపై ఇక్కడ స్థానికులు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు, వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, ఎలాంటి పోరాటాలు చేశారు, ఎన్ని సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగారనే విషయాలు కూడా మనం తెలుసుకుందాము. ఒకసారి పాకిస్తాన్ కాలనీని భగీరథ కాలనీగా ఒక సక్సెస్ఫుల్ నేము, భగీరథుడు ఎన్నో విజయాలు సాధించాడు, ఆ భగీరథ కాలనీగా పేరు మార్చడంపై వారి అభిప్రాయం ఎలా ఉందో, వారి స్పందన ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. భగీరథ కాలనీగా పేరు మార్చడం అనేది చాలా సంతోషంగా ఉంది. మన హిందూ సమాజంలో హిందువులు అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నారని నిరూపణ చేస్తుంది. భగీరథ కాలనీగా ఇన్ని సంవత్సరాల తర్వాత మార్చారు మీరు అన్నారు. నిజంగా అంతా మన సమాజం అంతా ఒక్కటే అని నిరూపించేటట్టు పేరు ఉంది అని చెప్పి మీరు ఎన్ని సంవత్సరాలు ఈ పేరు మార్చడంపై తిరిగారు, ఎలా మేము పోరాటం అనేది మంచిగా చేశారు అందరూ. అప్పుడు మేము లేము, మేము వచ్చి 15 సంవత్సరాలు అయింది. దాని మీద పోరాటాలు చేసి ఇప్పుడు సాధించారు, సంతోషమైన వార్త. కాకపోతే మనస్పర్ధలు లేకుండా అందరూ జీవిస్తున్నారు. ఆ పాకిస్తాన్ అనే పేరు తీసేసి పెట్టడం కూడా సంతోషమే. బయట వస్తుంటే ఆ పాత పేరు కానీ ఇప్పుడు కొత్తగా పేరు మార్చిన బోర్డు కానీ ఎక్కడా లేదండి. ఎలా తెలుసుకోవాలి అసలు? గవర్నమెంట్ అక్కడెక్కడ ప్రచారాలు చేస్తూ బోర్డులు పెట్టేస్తే తెలిసిపోతుంది. అది అక్కడ జనాలు కూడా పొరపాటున పాకిస్తాన్ కాలనీ చెప్పకుండా చేయాలి. అలా చేస్తేనే ఆ భగీరథ కాలనీగా పేరుగా ఉండిపోద్ది. మనం వచ్చేటప్పుడు చాలామందిని ఇక్కడ ఉన్న పాయికాపురంలోని ఒక కాలనీ పాకిస్తాన్ కాలనీగా గతంలో ఉన్న పేరు గురించి అడిగి తెలుసుకుంటే చాలామందికి కూడా తెలియదు అసలు ఈ కాలనీ. కేవలం 40 కుటుంబాలు మాత్రమే ఈ కాలనీలో ఉండేవి. అవే కుటుంబాలు కంటిన్యూ అవుతున్నాయి. కొత్తగా కొన్ని కుటుంబాలు రావడం కానీ ఆ కాలనీ పెద్దదిగా అవ్వడం కానీ అయితే జరగలేదు. అదే కొన్ని కుటుంబాలతో కేవలం 2 రోడ్లు మాత్రమే ఈ పాకిస్తాన్ కాలనీగా ఉంది. ఆ 2 రోడ్లకే ఆ పేరు ఉంది కూడా. ఇప్పుడు కొత్త పేరు కూడా అలాగే మార్చారు. ఇంకొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మారింది తెలగుంది మామూలుగానే అలాగే. ఇంకేం పేరు మారాలనే కదా మీరు అందరూ కోరుకున్నారు. అవును, కోరుకున్నారా మీరు అందరూ? మారింది ఇప్పుడు మారింది. ఓకే. మీ ఆధార్ కార్డులో ఏమని ఉంటుందమ్మా? ఆధార్ కార్డులో పాకిస్తాన్ కాలనీ అని ఉంది. చూపిస్తారా ఆధార్ కార్డు? లేవు, అవి మార్చడానికి ఇచ్చారు. కొంతమంది పేర్లు కూడా పాతవి ఆయన దగ్గర ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి ఎంత కాలం అయింది? మేము వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది. పాకిస్తాన్ అది ఎప్పుడో ఈ పాకిస్తాన్ వాళ్ళ కోసం అని కట్టారంట. అది మాకు తెలియదు, అవి పెద్దవాళ్ళకి తెలుసు. కొంచెం ఎవరి పేరో పెట్టుకున్నారంట. వాళ్ళు మనకేమీ చేయలేదు అసలు. నిజంగా చెప్పాలంటే ఎన్నో సంవత్సరాలు అబ్బాయి చచ్చిపోయి. మొన్న గొడవ అయిందని నేను లేను, కొద్దిగా అమ్మాయి ఇంటికి వెళ్ళాను. ఆ గొడవ అంతే. మారిందంట. ఆధార్ కార్డులు పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాం. ఇంకెవరా ఇస్తారు? అందరి ఆధార్ కార్డులు ఇచ్చారా మీరు వాళ్ళకి? అందరూ ఇచ్చారు, అక్కడ ఆఫీస్లో పెట్టి ఇచ్చారు, అందరూ ఇచ్చారు. ఇక దానిలో మారుస్తారనమాట. పాకిస్తాన్ కాలనీ తీసి భగీరథ కాలనీ అని పెడతారు. ఎన్ని రోజులైందమ్మా కార్డులు మీ దగ్గర నుంచి తీసుకుని ఎలా అవుతుంది? దగ్గర ఎప్పుడు ఇస్తామన్నారు?
చెప్పలేదండి డేటు. ఓకే. పాత కాలనీ పేరేంటి? పాత కాలనీ పేరు పాకిస్తాన్ కాలనీ. నజీరానా కాలనీ ఏదో భగీరథ కాలనీ ఇప్పుడు మారింది. మారింది. మాకు డబ్బులు కూడా రాలా. ఏంటి నాకు కళ్ళు పడతలా, పెన్షన్ వచ్చుద్దో రాదో అని తెలియట్లా. ఇదేమో సమ్మి ఎత్తే వచ్చింది పాప. నేను ఇంతవరకు డబ్బులే రాలా. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఈ కాలనీలో? ఇప్పుడు చాలా మటు 2003 కట్టిన కాడ నుంచి ఉంటున్నాం. కట్టిన కాడ నుంచి ఉన్నాం. అప్పుడు ఒకసారి వరద వచ్చిపోయింది. ఆధార్ కార్డు ఉందా మీ దగ్గర? ఉందండి. ఏదో ఒకసారి చూపించండి. వరదలు వచ్చినాయని అందరూ ఇందులో నిలబడిపోయారు. నన్ను కూడా పార్టీ ఆయన ఇక్కడ పెట్టారు. నువ్వు ఇక్కడ ఉండమ్మా, పసిపిల్ల పాలు స్నానం కూడా అవలా, ఇక్కడికి వచ్చి నీ నీళ్ళు అంటే ఇక్కడ ఉండు, నీళ్ళు పోయాక ఆఫీసులో ఉండు, నీళ్ళు పోయినాక తీసుకుని గది చూపించారు. మా నాన్న మా అమ్మ హిందులోనే ఉన్నారు, నేను అత్తగారింటి కాడ ఉన్నా. కానీ ఈ ఆధార్ కార్డు ఇక్కడే తీసుకున్నాం. తీసుకుంటే పిల్లలు, నేను, పిల్లోడు అందరం కలిసి ఇక్కడే ఉన్నాం. అంటే మేమా మా ఆయన చచ్చిపోయి 2003లో చనిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. అత్తగారింటికి వెళ్ళా పిల్లల్ని ఇక్కడ వదిలేసి. వాళ్ళకి కూడా ఇదే ఆధార్ కార్డు. వరదలకి ఇక్కడికి వచ్చి తలదాచుకున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? చాలా మంది ఉన్నారు. మనమేమో అమ్ముకున్నారు. అమ్ముకొని చాలా మంది వచ్చి ఉండిపోయారు. ఇది అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డులు అన్నీ నిలబడిపోయినాయి. పట్టా కాగితాలు కూడా మొన్న వరద కొట్టుకుపోయినాయి, మొత్తం కొట్టుకుపోయినాయి. బట్టలు అన్ని సామాను మొత్తం కొట్టుకుపోయినాయి. దానివల్ల మాకు వండుకొని సామాను మా అన్నయ్య తీసుకొచ్చి నాకు ఇచ్చాడు వండుకోమని. ఆ బట్టలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన బట్టలు ఇచ్చారు, కానీ ఏమి ఇచ్చారు? కట్టుకున్న చీరలే ఇచ్చారు. మొత్తం ఏమీ లేదు. అక్కడ బ్యాంక్ కాడికి పోతుంటే అక్కడ పడిపోయా కాలు జారి వరద లేక. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాలి అమ్ముకొని. అది ఆ మూల మీద ఇల్లు మాది. అమ్ముకొని వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చా. అది కొనుక్కోలేదమ్మా, నేను ఊరకనే వచ్చాను. కొత్తగా ఈ పాకిస్తాన్ కాలనీ పేరుని భగీరథ కాలనీగా మార్చారు. ఈ రోడ్డు, ఆ పక్క రోడ్డు, ఈ రోడ్డు మొత్తంగా ఒక 40-50 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఒక 30-35 ఏళ్ల క్రితం వరదలకి వచ్చి ఇక్కడ జీవనాధారంగా లేదా తలదాచుకోవడానికి పునరావాస కేంద్రాలుగా అప్పుడు ఉన్న గవర్నమెంట్ కేటాయించడం, అలాగే ఇక్కడే స్థిరపడిపోవడం అలా కూడా జరిగిందని కొంతమంది చెప్తున్నారు. ఇంకొంతమంది ఏంటంటే 1984లో కొంతమంది వ్యాపారం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళ కోసం కూడా, ఆ కుటుంబాల కోసం కూడా ఇక్కడ ఒక కాలనీగా ఏర్పాటు చేసి పేరు కూడా మార్చడం జరిగింది, పేరు పెట్టడం జరిగింది అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే పేరుగా కంటిన్యూ అవుతున్న పాకిస్తాన్ కాలనీని ఇప్పుడు కొత్తగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఈ కాలనీ పేరు మున్సిపల్ కార్పొరేషన్ని పేరు మార్చి దానికి ఆదేశాలు కూడా జారీ చేయడము, ఆ పేరు కూడా ప్రకటించడం జరిగింది. అదే భగీరథ కాలనీ. ఈ కాలనీ వాసులు పేరు మారడంపై చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ పేరు వినగానే భయపడే వాళ్ళం, ఆధార్ కార్డులో పెట్టుకుని కొన్ని సంవత్సరాలుగా మేము ఈ జీవనాన్ని కొనసాగించడం అయిపోయింది. ఇప్పుడు ఆధార్ కార్డులు కూడా తీసుకున్నారు. అతి త్వరలోనే అందరి కాలనీలో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరి ఆధార్ కార్డుల మీద భగీరథ కాలనీ పేరుగా మార్చి, అడ్రస్ ప్రూఫ్ మార్చి ఆ కార్డులు మాకు కేటాయిస్తామని కూడా చెప్పారు అని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.